ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కల్లాల్లోకి ధాన్యం తెచ్చి 10 రోజులు గడిచినా అన్ని చోట్ల కొనుగోలు ప్రారంభం కాలేదని వాపోతున్నారు. మరోవైపు అకాల వర్షాలు రైతులను మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ కరీంనగర్ నుంచి అందిస్తారు. ఓవైపు కోతలు ముగిసిపోయి కల్లాల్లోకి ధాన్యం వచ్చినా కూడా ఇప్పటివరకు అధికార యంత్రాంగం కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు అవసలు పడుతున్నారు. మరోవైపు అకాల వర్షాలు వీరిని తీవ్రంగా ఇబ్బంది చేస్తున్నాయి. నేను కరీంనగర్ జిల్లా ముగ్దుంపూర్కి సంబంధించిన కొనుగోలు కేంద్రంలో ఉన్నాను. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ రైతులు ఇప్పటికే గత 10 రోజుల నుంచి ధాన్యాన్ని ఆరబోసారు. ఎండబెడుతూ మాయిశ్చర్ పూర్తిగా అయిపోయే విధంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ కొనుగోలు ఇప్పటివరకు కూడా ప్రారంభం కాకపోవడంతో ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురుస్తున్నటువంటి అకాల వర్షాలు కూడా వీరిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రతిసారి ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోవాలంటే నరకం కనబడుతోందని రైతులు వాడుతున్నారు. నాతో పాటు రైతున్నారు, ఆయనతో మాట్లాడి చేస్తాం. సార్, ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి? ధాన్యం ఈ వర్షాల వల్ల ఏమైనా తడిచి ఇబ్బంది జరిగింది? తడిచింది, నిన్న రాత్రి వర్షం తడిచింది. పొద్దున మళ్ళీ వచ్చి మళ్ళీ ఎండ వచ్చినాం. మళ్ళీ నైట్ పడే అవకాశం ఉన్నది. అంటే మీరు 10 రోజుల నుంచి వచ్చారు కదా, మరి కొనుగోలు కేంద్రాలని తొందరగా ప్రారంభించాలి అని ఏపల్లి అని అంటున్నారు. ఎంత తొందరగా స్టార్ట్ అయితే అంత మంచిది, కానీ వాళ్ళే జాప్యం చేస్తున్నారు. దాదాపు ఎంతమంది రైతులు ఇక్కడికి వచ్చి ఉంటారు? ఎన్ని టన్నుల ధాన్యం ఉండి ఉంటుంది ఇక్కడ అంచనా ఇప్పుడు దాదాపు 100 టన్నులకు సగానికి ఎక్కువ అయిపోయింది. అందరూ ఇది కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు. కొనుగోలు కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. ఓకే, ఇవాళ రేపట్ల దగ్గర పడితే 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది, మొత్తం క్లోజ్ అయిపోద్ది. మరి వర్షాలు పడుతున్నాయి కదా, ఎట్లా కాపాడుకుంటున్నారు? మీకు ఏమన్నా తాడిపత్రులు ఇవ్వడం అట్లాంటివి? ఏ లేదు, అంతా మా ఓన్గానే వేసుకున్నాడు. ఉంటేనో కప్పుడు, లేకుంటే వానకు నాంతుంది, ఎండకి ఎండుతుంది. సో ఇది పరిస్థితి. మరోవైపు చాలామంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే రకరకాల సౌలభ్యాలు కూడా, అంటే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఓవైపు జిల్లా స్థాయిలో అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ సమీక్షల ద్వారా దిగువస్థాయి అధికారులకు, ఉద్యోగులకు చెప్తున్నామని చెప్తున్నారు, ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. కానీ రైతు పరిస్థితి చూడొచ్చు. మహిళా రైతు, ఆమె ధాన్యాన్ని ఆరబోస్తూ తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తూ మాయచర్ రాకుండా అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అమ్మ, ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి తీసుకొచ్చి? మీకు ఏమైనా ఏర్పాట్లు చేశారా ఇక్కడ? ఏది లేదు, ఏర్పాట్లు ఏది చేసుడు ఇదే చేసుడు, ఎండ పోసుకునుడే. ఆ రైతుకి ఏదయ్యా మీరు మంచిగా చేసింది? అప్పుడు ఆనలు లేక అప్పుడు నీళ్ళు లేక బొట్టు వారించుకుంటే ఇట్లా చేసినావు. ఇప్పుడు ఈ వర్షాలకు ఇప్పుడు నష్టపోయాను. రైతుకి ఏం లాభం ఉన్నది? 6-7 రోజులు అవుతుంది, 8 రోజులు అవుతుంది. ఇక 7 రోజుల్లో అకాల వర్షాలు పడ్డాయి కదా, ధాన్యం ఏమైనా తడిచిందా? తడిచినా కూడా ఇక గిట్నే కుప్ప పోసుకుంటా ఎండ పోసుకుంటా నేర్పుతున్నాం. కానీ వచ్చిన రైతు లేడు. ఈ రైతుకు ఏం సంబంధం చేసుకున్నాడేనా ఏమున్నది ఇంట్లో రైతుకు? 10 రోజుల సంధి ఇప్పుడు ఇదే కష్టం రైతుకు, గిదే కదా. నాయకులు కానీ లేదంటే అధికారులు కానీ అడిగిన కొనుగోలు కేంద్రం తొందరగా తీసుకుంటలేరు రైతులు. ఇంకేరి అచ్చుడే లేక పేనే ఎండినట్టు అన్న పోయినా కానీ కొద్దిగా వేరే ఉంటుంది కదా మనసులకు. ఆ ఎండినవి ఎవరు లేదు, ఎండినవి తడుచుడేనా మళ్ళీ పచ్చి తడుచుడేనా? ఇక ఏం చెప్తలేరు. ఇంకా మరి ఓపెన్ చేయలేదని అంటారు గట్లనే, కానీ ఇంకెన్నడు చేసారు తెలియదు. రైతుకు ఎంట వేనా కానీ కొంచెం అలవాటు ఉంటుంది కదా, ఎండినట్టు వేనా కానీ. ఈ పరిస్థితి రైతుకు కొంచెం ఆలోచించుర్రి. ఈ పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. అక్కడ రైతులకు సదుపాయాలు కూడా ఏర్పాటు చేశామని ఓవైపు జిల్లా స్థాయి అధికారులు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షలో ప్రకటనలు జారీ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం ముగ్దుంపూర్లో ఉన్న పరిస్థితి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ముగ్దుంపూర్ గ్రామంలో ధాన్యం పూర్తి సగానికి పైగా ఈ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిందని రైతులు చెప్తున్నారు. ఆరబెట్టుకుంటూ వాళ్ళు ఈ అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మళ్ళీ ఆరబెడుతూ మాయిశ్చర్ వచ్చిందని కూడా కొనుగోలు లేని పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని తడిచిన కొద్దీ ఆరబెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. సో ఈ అకాల వర్షాలు మళ్ళీ కురిసేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వాళ్ళైతే వేడుకుంటున్నారు. రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఇప్పుడు కనబడుతోంది. ఎందుకంటే యాసంగిలో ధాన్యాన్ని ఆరబోసిన తర్వాత అకాల వర్షాలు వరుసపెట్టి వస్తున్నాయి. ఇప్పటికే ఈ గత 10 రోజులుగా 3 సార్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు కురిశాయి. సో ఇప్పుడు మరోసారి వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది ఈ వారం రోజుల్లో. కాబట్టి ఈ వారంలోనే కొనుగోలు ప్రారంభించి వెంటనే మాయిశ్చర్ వచ్చినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ జిల్లా నుంచి.